హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం G7 సమ్మిట్ 2024 ఎక్కడ జరిగిందో చూద్దాం. 50వ G7 సమ్మిట్ అనేది మనకి హెల్డ్ ఆన్ June 13 and 15 ఇన్ ఇటలీ అపోలియా రీజియన్లో జరగడం జరిగింది. అంటే ఇటలీలోని అపోలియాలో జరగడం జరిగింది. 7 మెంబర్స్ ఎవరు మరి? ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్. ఫ్రాన్స్ నుంచి ఎమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. ఇటలీ జార్జియో మెలోని ప్రైమ్ మినిస్టర్. జపాన్ ఫ్యూమియో కుషిడా ప్రైమ్ మినిస్టర్. జర్మనీ ఓలాఫ్ స్కాల్జ్ ఛాన్సలర్. కెనడా జస్టిన్ ట్రూడియా ప్రైమ్ మినిస్టర్. యునైటెడ్ స్టేట్స్ జో బైడెన్ ప్రెసిడెంట్. యునైటెడ్ కింగ్డమ్ రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్. ఈ విధంగా వచ్చారు. నోట్ మరి ఏంటి ఇక్కడ? 1997 నుండి 2014లో గ్రూప్ ఇంక్లూడెడ్ రష్యాను ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు G8 దేశాలుగా మారాయి. అయితే అంతకంటే ముందు G6 దేశాలు మాత్రమే ఉండేవి 1976 వరకు కూడా. కెనడా చేరడంతో G7గా మారింది 2014 నుండి. మళ్ళీ తర్వాత ఏమైంది? రష్యాను తొలగించడం జరిగింది. G8 నుంచి మళ్ళీ G7గా మారడం జరిగింది. G7 సమ్మిట్ ఇన్ 2024 ఫోకస్డ్ ఆన్ సెవెరల్ కీ ఇష్యూస్. ఏంటంటే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ ఎకానమీ, జియో పొలిటికల్ రిలేషన్స్, హెల్త్ అండ్ పాండమిక్ ప్రిపరేజెస్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇంక్లూజివ్ గ్రోత్, ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ G7 సమ్మిట్కి సంబంధించిన ఎంబ్లమ్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఇన్వైటెడ్ లీడర్స్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్, ఇక్కడ నుంచి తీసుకున్నారు. అల్జీరియా, మాంటేనియా అండ్ అర్జెంటీనా, ట్యునీషియా, బ్రెజిల్, టర్కియా, అదేవిధంగా ఇండియా, ఉక్రెయిన్, జోర్డాన్, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ కెన్యా అండ్ ద వాటికన్ సిటీ వర్ ఇన్వైటెడ్ టు ద సమ్మిట్. ఇంతమంది దేశాలను పిలవడం జరిగింది. మన ఇండియాను స్పెషల్గా పిలిచారు కాబట్టి మన ఇండియా నుండి నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మనకు దాంట్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ మనల్ని మరియు మిగతా దేశాలని కూడా పిలిచారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share it.